ఛానలుకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం తుల రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం। వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఏప్రిల్ 13వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు తుల రాశి వారికి ఏ విధంగా ఉంటాయి। ఈ రోజు దినఫలాల ప్రకారం శివుడు 3వ కన్ను తెరవబోతున్నాడు। మీ యొక్క లైఫ్ లో జరగబోయేది ఇదే। మీ పక్కన ఎవరూ లేనప్పుడు మాత్రమే వీడియో చూడండి। అయితే మీ యొక్క లైఫ్ లో ఎటువంటి సంఘటనలు జరగబోతు శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్। విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును। ఫోన్ నంబర్ 9043637512 పోతున్నాయి। అలాగే ఈ యొక్క తులారాశి వారు ఎటువంటి అనుకూల ప్రతికూల ఫలితాలను ఏప్రిల్ 13వ తేదీ ఆదివారం రోజు చూడబోతున్నారు। అలాగే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి చేయవలసినటువంటి దేవతారాధన కాని పరిహారాలు కాని ఏంటి, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి। చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు। ఈ రాశి అధిపతి శుక్రుడు। ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే తులారాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు। అలాగే అందంపై ఆసక్తి కూడా అధికంగా ఉంటుంది। కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు। కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది। మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు। వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని కూడా మనం అంచనా వేయవచ్చు। పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ తులారాశి వ్యక్తులకి అధికంగా కనిపిస్తుంది। అలాగే జీవితంలో నిందలు, ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే వీరు వాటిని అర్థం చేసుకుని ముందుకు సాగుతూ ఉంటారు। జీవితంలో ప్రారంభంలో ఎదురైన అపజయాలకు కృంగిపోకుండా ఉపాయంతో లక్ష్య సాధన కోసం కృషి చేసి ముందుకు సాగుతూ ఉంటారు। అలాగే జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు। తమ ఆలోచనలను బయటకు చెప్పరు। అలాగే ఇతరుల కుయుక్తులకి లొంగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు। ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో కూడా మంచి నేర్పరితనాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు। ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక 2025వ సంవత్సరం ఏప్రిల్ 13వ తేదీ ఆదివారం యొక్క దినఫలాల ప్రకారం శివుడు 3వ కన్ను తెరవబోతున్నాడు। మీ యొక్క లైఫ్ లో ఊహించని సంఘటనలు జరగబోతున్నాయి। ఇదివరకు చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి శత్రువుల మీద మీరు ప్రతీకారం తీర్చుకునే ఒక అద్భుతమైన అవకాశాన్ని మీకు ప్రసాదించబోతున్నాడు। అంటే చాలాసార్లు వారిపైన ప్రతీకారం తీర్చుకోవాలి అనుకున్నారు, అంటే ప్రతీకారం తీర్చుకోవాలి అనే అభిప్రాయం మీకు ఉండదండి। కాకపోతే వారి వల్ల మీరు చాలా ఇబ్బందులు పడ్డారు, మానసిక క్షోభను అనుభవించారు। కుటుంబ సభ్యులతో, సొంత వ్యక్తులతో విడిపోవాల్సిన పరిస్థితులు కూడా మీకు వచ్చాయి। ఆ విధంగా మిమ్మల్ని వేధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిపైన మీరు ప్రతీకారం తీర్చుకునే ఒక అవకాశాన్ని భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు। వారిపైన ప్రతీకారం తీర్చుకోవటం మాత్రమే కాదు, వారికి చక్కటి గుణపాఠాన్ని మీరు నేర్పించగలుగుతారు। అంటే మీరు ఏ విధంగా అయితే వారి వల్ల బాధను అనుభవించినారో అటువంటి బాధను వారికి కూడా మీరు పరిచయం చేయగలుగుతారు। వారు మిమ్మల్ని చూసి భయపడతారు। అలాగే వారు చేసిన తప్పును తెలుసుకుని రియలైజ్ అవుతారు। ఇటువంటి ఒక అద్భుతమైన అవకాశాన్ని పరమశివుడు మీకు ప్రసాదించబోతున్నాడు। ఎంతో కాలంగా ఈ యొక్క సమస్యను మీరు ఎదుర్కొంటున్నట్లయితే కనుక ఆ సమస్యను చూసి ఆ భగవంతుడే చలించిపోయాడు। మీరు చేసినటువంటి పూజల ఫలితం కావచ్చు, అలాగే మీరు చేసినటువంటి పుణ్య కార్యాల ఫలితం కావచ్చు, ఆ పరమశివుడు మీ యొక్క జీవితంలో చక్కటి అవకాశాన్నైతే మీకు ప్రసాదించాడు। కేవలం ఈ ఒక్క అవకాశం మాత్రమే కాదు, మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకి కూడా పరిష్కారాన్ని చూపించబోతున్నాడు। ఇదివరకు మీరు ఎటువంటి సమస్యలతో అయితే బాధపడుతున్నారో ఆ సమస్యల నుండి మీకు విముక్తిని ప్రసాదించబోతున్నాడు। ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారా? ఆర్థిక పురోగతికి సంబంధించి ఒక శుభవార్తను ఈరోజు మీరు వింటారు। అలాగే ఆర్థికంగా ఆదాయ మార్గాలు పెంచుకోవటం కోసం మీరు కనుక ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఆ ప్రయత్నాలు ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి। ఆదాయ మార్గం పెరిగే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి। ఒక చక్కటి అద్భుతమైన అవకాశాన్ని మీరు అందిపుచ్చుకోబోతున్నారు। అలాగే తులారాశి వారు ఎవరైతే ఉద్యోగంలో అభివృద్ధి లేదని బాధపడుతున్నారో, అంటే చాలా కాలంగా ఒకే ఉద్యోగంలో కొనసాగుతున్నారు కానీ ఎటువంటి అభివృద్ధి అనేది కనిపించడం లేదు,
ఆర్థిక పెరుగుదల లేదు, అలాగే ప్రమోషన్లు లేవు. దీనికోసం మీరు చాలా కాలంగా బాధపడుతున్నారు. మీ యొక్క శ్రమకు తగిన ఫలితం దక్కటం లేదని, మీ యొక్క శ్రమను ఎవరూ గుర్తించటం లేదని కూడా మీరు ఎంతో కాలంగా బాధపడుతున్నారు. అటువంటి వ్యక్తుల యొక్క జీవితంలో కూడా అద్భుతం జరగబోతుంది. ఖచ్చితంగా ఒక అద్భుతమైన అవకాశం మీ ముందుకు రాబోతుంది. ప్రమోషన్ పొందుకునే అర్హత ఉన్నవారు దానికి సంబంధించినటువంటి శుభవార్తను వింటారు. ఆర్థిక పెరుగుదల కోసం నిరీక్షిస్తున్నవారు దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ ని మీ యొక్క తోటి ఉద్యోగస్తుల ద్వారా కానీ, పై అధికారుల ద్వారా కానీ మీరు వినబోతున్నారు. అలాగే మీ యొక్క పై అధికారులు మీ శ్రమను గుర్తిస్తారు. ఇది వరకు మీరు ఎంత శ్రమ పడ్డా కానీ, ఉద్యోగ విషయంలో ఎంత నిబద్ధతతో పనిచేసినా సరే మీ యొక్క శ్రమను ఎవరూ గుర్తించడం లేదని మీరు బాధపడుతున్నట్లయితే ఈ రోజు మీ యొక్క శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. పై అధికారుల నుండి, తోటి ఉద్యోగస్తుల నుండి ప్రశంసలతో పాటు కార్యాలయంలో మీకు మంచి గుర్తింపు కూడా లభించబోతుంది. వ్యాపారాలు ప్రారంభించాలి అని చాలా కాలంగా ఎదురు చూస్తున్నవారు ఈరోజు దానికి సంబంధించి ఒక క్లారిటీకి అయితే రాబోతున్నారు. ఖచ్చితంగా ఒక అద్భుతమైన అవకాశం మీ ముందుకు వస్తుంది. అలాగే తులారాశికి చెందిన వ్యక్తులు ఎవరైతే లోన్ల కోసం అప్లై చేసుకుని శాంక్షన్ అవుతుందా లేదా అనే టెన్షన్లో కనుక ఉన్నట్లయితే లోన్లు శాంక్షన్ అయ్యే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం విదేశాలకు వెళ్లడానికి ఈ మధ్యకాలంలో మీరు కనుక ప్రయత్నాలు చేసినట్లయితే ఆ ప్రయత్నాలు కూడా సక్సెస్ అవుతాయి. కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలు తొలగిపోతాయి. కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆ వ్యక్తులు భవిష్యత్తులో మీ యొక్క జీవితంలో మీకు మంచి స్నేహితులుగా మారబోతున్నారు. ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే తులారాశి వారి యొక్క జీవితంలో ఆ పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందుకుంటారు. శివుడు 3వ కన్ను తెరవబోతున్నాడు. మీ యొక్క జీవితంలో మీకున్నటువంటి ప్రతి సమస్యను ఛేదించే అవకాశాన్ని మీకు ప్రసాదించబోతున్నాడు. ముఖ్యంగా మీ యొక్క శత్రువులకి గుణపాఠం చెప్పి ఒక చక్కటి అవకాశాన్ని మీకు ప్రసాదిస్తాడు. మీ యొక్క జీవితంలో ఎటువంటి నెగటివ్ ఎనర్జీ ఉన్నా, ఎటువంటి ప్రతికూల శక్తి ఉన్నా, ఎటువంటి ప్రతికూలతలు ఉన్నా కానీ వాటన్నింటినీ కూడా మీకు దూరం చేస్తాడు. చిన్న చిన్న ఒడితడుకులు, సమస్యలు మినహా మీకు ఈరోజు జీవితం చాలా అద్భుతంగా సాగిపోతుందని చెప్పుకోవాలి. అయితే తులారాశి వారికి ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ కుటుంబ సభ్యుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడుపుతారు. ఈ యొక్క సమయాన్ని గడిపే క్రమంలో మీరు వారితో చాలాసేపు మాట్లాడతారు. మాటల మధ్యలో ఒక చిన్న టాపిక్ కాస్త పెద్దగా మారి అది గొడవకు దారితీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం. అలాగే తులారాశి వారు చాలా కాలంగా నూతన వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకుంటే ఈరోజు అనుకూలంగా ఉంది. మీరు వ్యాపారాలు మొదలు పెట్టుకోవచ్చు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీరు ఆపదల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తికి సహాయం చేస్తారు. సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు. అలాగే ఒక వ్యక్తిని ప్రమాదం నుండి కాపాడి మీరు మానసిక సంతృప్తిని కూడా పొందుకుంటారు. అయితే మీ యొక్క పిల్లల నుండి ఒక నిరుత్సాహపరిచే వార్తను ఈరోజు మీరు వినబోతున్నారు. అంటే మీ యొక్క సంతానం ఎవరైనా సరే చదువుకునే విద్యార్థులు కావచ్చు, ఉద్యోగం చేసేవారు కావచ్చు, వారి నుండి ఒక నిరుత్సాహపరిచే వార్తనైతే మీకు వినిపించబోతోంది. అయితే ఈ విధంగా సమస్యలను అధిగమించడానికి, ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. అలాగే శివనామస్మరణతో పాటు విష్ణు భగవానుణ్ణి కూడా ఆరాధించండి. అలాగే నలుపు రంగు వస్తువులు కాని, వస్త్రాలు కాని లేదా ఆహార ధాన్యాలు కాని పేదలకు దానంగా ఇవ్వండి. సరి భగవానుడి యొక్క ఆశీస్సులు మీకు ఖచ్చితంగా లభిస్తాయి. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. చూశారు కదండి, 2025వ సంవత్సరం ఏప్రిల్ 13వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు తులారాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయో తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.